హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ ఏంటి అండ్ టెక్నికల్గా సెటప్స్ ఎలా ఉన్నాయనే విషయాలు కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లాస్ట్ 10 సెషన్స్ నుంచి కంటిన్యూ చేస్తున్న బుల్లిష్ మొమెంటంకి అయితే బ్రేక్ తీసుకున్నట్టు కనిపిస్తున్నాయి. సో లాస్ట్ 10 సెషన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఈరోజు నెగిటివ్ టెరిటరీలో క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. మార్నింగ్ అయితే రికార్డ్ హైస్ దగ్గర ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ది మార్నింగ్ సెషన్ కాస్త వాలటైల్గా ట్రేడ్ అయింది. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఒక షార్ప్ సెల్ ఆఫ్ గురవడం చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చిన నెగిటివ్ సంకేతాలు ఒక రీజన్ అయితే, రెండోది ఇండెక్స్ హెవీ వెయిట్స్ అనేటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీసీ అండ్ ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్లో కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో షార్ప్ సెల్ ఆఫ్ తర్వాత లాస్ట్ 1 అవర్లో మాత్రం కాస్త రిబౌండ్ అయ్యి మార్జినల్ లాసెస్తోనే క్లోజ్ అయ్యని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్రధానంగా నిఫ్టీ 0.4% నష్టపోయి 14,146 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ 0.5% నష్టపోయి 48,174 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయ్యాయి. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6% లాభపడింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ అన్చేంజ్డ్గా క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. సో ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్స్ బెంచ్ మార్క్స్ని అవుట్ పర్ఫామ్ చేసాయని చెప్పుకోవచ్చు. సో ఇంత వాలటైల్ సెషన్ ఆర్ కాస్త ప్రాఫిట్ బుకింగ్ సెషన్ అని చెప్పుకోవచ్చు. ఈ సెషన్లో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి అండ్ ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసాయి చూద్దాం. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.3% లాభపడి బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై రియాలిటీ 0.7%, ఇన్ఫ్రా ఇండెక్స్ 0.6% అండ్ బ్యాంక్స్ 0.2% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండెక్సెస్ విషయానికి వస్తే ఐటీ ఇండెక్స్ 1.4% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై ఎఫ్ఎంసీజీ 1.1%, ఆటో ఇండెక్స్ 0.4% అండ్ ఫార్మా 0.4% దాకా నష్టపోయాయి. ఇక్కడ మనం వెరీ స్పెసిఫిక్గా ఐటీ ఇండెక్స్ కోసం మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 సెషన్స్ నుంచి మనం చూస్తే ఐటీ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. జస్ట్ అహెడ్ ఆఫ్ టీసీఎస్ రిజల్ట్స్ ఆన్ ఫ్రైడే అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాని తర్వాత ఆల్మోస్ట్ హెచ్సిఎల్ టెక్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి 52 వీక్ హైని కూడా టచ్ చేయడం చూసాం ఎస్టర్డే వరకు, నిన్నటి వరకు. బట్ ఈరోజు కాస్త ప్రాఫిట్ బుకింగ్ గమనిస్తున్నాం. ఈ కౌంటర్స్ అన్నింటిలో కూడా జస్ట్ అహెడ్ ఆఫ్ టీసీఎస్ రిజల్ట్స్ కాస్త కాషియస్ అప్రోచ్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే పవర్ గ్రిడ్ 4.3% లాభపడి టాప్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై శ్రీ సిమెంట్స్ 4%, గెయిల్ 3.6% అండ్ హిందాల్కో 3.5% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఐటీసీ 2.9% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.6%, బజాజ్ ఫైనాన్స్ 1.7% అండ్ యాక్సిస్ బ్యాంక్ 1.5% దాకా నష్టపోయాయి. సో ఓవరాల్గా హెవీ వెయిట్ అయినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.6% పట్టడం, దాంతోపాటు ఐటీసీ కూడా 2.9% ఫాలో అవడం అనేది బెంచ్ మార్క్స్ని కాస్త డ్రాగ్ చేసినట్టు కనిపిస్తున్నాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఐటీసీ గురించే మాట్లాడుకోవాలి. ఐటీసీ నిఫ్టీ 50 స్టాక్స్లో బిగ్గెస్ట్ లూజర్గా ఉంది, 3% ఫాల్ అయ్యి ఈరోజు. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిగరెట్స్కి రిలేటెడ్గా ఒక మేజర్ డ్రాఫ్ట్లా తీసుకురాబోతుందనే న్యూస్ అయితే విన్నాం. సో సిగరెట్ అండ్ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్ సెల్లింగ్ ఏజ్ని కరెంట్ ఏజ్ అయిన 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్కి పెంచే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక న్యూ రెగ్యులేషన్ అయితే తీసుకురాబోతుంది. దీని ఇంపాక్ట్ ఐటీసీ బిజినెస్ మీద ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఐటీసీకి సిగరెట్ బిజినెస్ అనేది వన్ ఆఫ్ ది కీ కాంపోనెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో లీగల్ ఏజ్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ సిగరెట్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ అయినట్లయితే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఐటీసీ బిజినెస్ మీద కనిపిస్తుంది. సో మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఐటీసీ స్టాక్లో ఈరోజు బిగ్గెస్ట్ ఫాల్ చూసాం. నెక్స్ట్ స్టాక్ న్యూస్ విషయానికి వస్తే మనం ఐనాక్స్ అండ్ పీవీఆర్ సినిమాస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రెండు స్టాక్స్ కూడా ఇంట్రాడే సెషన్లో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. సో దీనికి గల కారణం ఏంటంటే, తమిళనాడు గవర్నమెంట్ 100% కెపాసిటీతో థియేటర్స్ ఆపరేట్ అవ్వచ్చు అని చెప్పి తెలియచేయడం జరిగింది. అందువలన జస్ట్ అహెడ్ ఆఫ్ ఫెస్టివల్ సీజన్, జనరల్గా సంక్రాంతి సీజన్లో మోర్ డిమాండ్ ఉంటుంది మూవీస్కి, అండ్ ఈ సీజన్కి అహెడ్గా 100% కెపాసిటీతో థియేటర్స్, మల్టీప్లెక్సెస్ ఆపరేట్ చేయొచ్చు అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కాబట్టి ఈ రెండు స్టాక్స్లో కూడా వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబడిచింది. ఐనాక్స్లో అయితే మోర్ దెన్ 6% గెయిన్ అవడం చూస్తున్నాం ఈరోజు ఇంట్రాడే సెషన్లో. సో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ యాజ్ ఫర్ యాజ్ ఐనాక్స్ అండ్ పీవీఆర్ అని చెప్పుకోవచ్చు. అండ్ గోయింగ్ అహెడ్ కూడా కాస్త ఈ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం వేదాంత అండ్ హిందుస్థాన్ జింక్ గురించి మాట్లాడుకోవాలి. వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచే ఈ రెండు స్టాక్స్ కూడా ఇంట్రాడే సెషన్లో. వేదాంత అయితే లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కూడా కంటిన్యూస్గా ర్యాలీ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ వేదాంత ప్రమోటర్స్ ఈ మధ్యనే 5% స్టేక్ని ఇంక్రీజ్ చేసుకున్నారని చెప్పి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా
బల్క్ డీల్స్ రూపంలో వాళ్ళు ఓపెన్ మార్కెట్ నుంచి స్టాక్ని 185 మిలియన్ షేర్స్ని బై చేశారు. అండ్ దీని ద్వారా 5% స్టేక్ని ఇంక్రీజ్ చేసుకోవడం కూడా జరిగింది. అండ్ ఇదివరకు మనం చూసాం వేదాంత వాళ్ళు స్టాక్ మార్కెట్స్ నుంచి డీలిస్ట్ అవడానికి ప్రయత్నించారు. బట్ నెంబర్ ఆఫ్ బిడ్స్ రాకపోవడం వలన డీలిస్టింగ్ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయింది. బట్ మళ్ళీ 1 ఇయర్ కూలింగ్ పీరియడ్ తర్వాత వీళ్ళు డీలిస్టింగ్ అటెంప్ట్ చేయాలి అంటే అట్లీస్ట్ ప్రమోటర్స్ దగ్గర 90% స్టాక్ హోల్డింగ్ అయితే ఉండాలి. అండ్ ఓపెన్ మార్కెట్లో వీళ్ళు స్టేక్ ఎందుకే పెంచుకుంటున్నారు అనే న్యూస్ వల్ల కూడా వేదాంత స్టాక్ అయితే ర్యాలీ అవ్వడం చూస్తున్నాం. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఎస్బీఐ కార్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్బీఐ కార్డ్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది. అండ్ ఈరోజు కూడా ఇంట్రాడేలో మోర్ దెన్ 6% గెయిన్ అవడం చూస్తున్నాం. అండ్ 52 వీక్ హైకి క్లోజ్గా ఉంది. అండ్ దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే మనకి ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక వార్నింగ్ లాంటిది వచ్చిందో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి డిజిటల్ లాంచెస్ అన్నీ కూడా ఆఫ్ చేయండి కరెంట్లీ డ్యూ టు యువర్ సర్వర్ ఇష్యూస్ అని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎస్బీఐ కార్డ్ ర్యాలీ అవ్వడం మొదలెట్టింది. ఎందుకంటే ఎస్బీఐ కార్డ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లీడర్స్ ఇన్ ఇష్యూయింగ్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ కస్టమర్స్కి వేరియస్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అండ్ లీడర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిజిటల్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఆఫ్ అయ్యాయో దానికి పాజిటివ్ ఇంపాక్ట్ ఎస్బీఐ కార్డ్ మీద కనిపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంట్రాడే సెషన్లో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించింది. అండ్ ఈ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈరోజు కూడా ఒక రికార్డ్ హైని అయితే ఫామ్ చేయడం చూసాం ఎర్లీ ఎట్ ది ఓపెన్. అండ్ ఈరోజు లాస్ట్ 10 సెషన్స్ ఆఫ్ గెయిన్స్ తర్వాత ఒక బ్రేక్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేసే అవకాశాలు ఉన్నాయి, వాటికి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ అవర్లీ చార్ట్ ఫ్రెండ్స్. సో వెరీ స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఒక కరెక్షన్ చూస్తున్నాం. జనరల్గా కరెక్షన్స్ అనేవి కామన్ అండ్ హెల్దీ కూడా మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు. బట్ ఈ కరెక్షన్ అనేది ఎలా టర్న్ అవ్వబోతుంది అనేది మనం వేచి చూడాలి. బట్ ఇమీడియట్ సపోర్ట్ మనం నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం 14,050 14,090 ఈ ప్రైస్ జోన్లో వచ్చే ఛాన్స్ ఉంది ఈరోజు అని చెప్పి అదే లెవెల్స్ దగ్గర ఈరోజు మార్కెట్ సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం ఫ్రెండ్స్. సో రేపు కూడా ఇదే లెవెల్స్ మేజర్ సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. 40,050 లెవెల్స్ బిలో 1 or 2 అవర్స్ ట్రేడ్ అయితేనే మార్కెట్ ఫర్దర్గా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నిఫ్టీ 13,960 వరకు స్లిప్ అయ్యే ఛాన్సెస్ అయితే వస్తాయి. అదర్వైజ్ ఇక్కడి సస్టైన్ అయితే ఈ లెవెల్స్ని సస్టైన్ చేసుకోగలిగితే వన్స్ అగైన్ నిఫ్టీ 14,200 14,250 లెవెల్స్ వరకు కూడా ట్రెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ నియర్ టర్మ్ రెసిస్టెన్స్ 14,200 14,250 దగ్గర మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు టార్గెట్ అయితే 32,000 లెవెల్స్ అని చెప్పి 31,997 లెవెల్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అవ్వడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 32,000 మార్క్ అని చెప్పుకోవచ్చు. సో ఆ లెవెల్స్ నుంచి కాస్త ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. బట్ ఓవరాల్గా 31,400 31,500 ఈ లెవెల్స్ ఇమీడియట్ సపోర్ట్ జోన్గా యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తున్నంత వరకు బ్యాంక్ నిఫ్టీ మనకి అప్ సైడే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ లెవెల్స్ని సస్టైన్ చేసుకోకపోతే స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది ఆల్ ద వే టువర్డ్స్ 31,000 వరకు. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం మేము ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఏ స్టాక్స్ని టెక్నికల్గా బై సైడ్ చూడొచ్చు అనే విషయాలు చూస్తే ఫస్ట్ మేము హిందాల్కో ఈరోజు పిక్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. హిందాల్కో పిక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఒక స్ట్రాంగ్ మూవ్ తర్వాత ఒక కరెక్షన్ వేవ్లా కనిపిస్తుంది. కరెక్షన్ వేవ్ ఏబీసీ ప్యాటర్న్ తర్వాత అక్కడి నుంచి రిబౌండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఎంట్రీ అయితే 255 260 ఈ ప్రైస్ జోన్లో తీసుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది ఫర్ ఎ నియర్ టర్మ్ టార్గెట్ ఆఫ్ 280 లెవెల్స్. అయితే స్టాప్ లాస్ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి బిలో 245 లెవెల్స్. నెక్స్ట్ స్టాక్ అదానీ గ్రీన్ ఎనర్జీ ఫ్రెండ్స్. అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా ఒక మొమెంటం తర్వాత కరెక్షన్ వేవ్ ఫామ్ అయింది. కరెక్షన్ వేవ్ తర్వాత నుంచి రీబౌండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో 1090 1100 ఈ ప్రైస్ జోన్ అనేది అదానీ గ్రీన్కి ఎక్వైరింగ్ జోన్లా కనిపిస్తుంది. ఫర్ షార్ట్ టు మీడియం టార్గెట్ ఆఫ్ 1200 1220 జోన్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే 1020 లెవెల్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్. ఇక ఎలాంటి స్టాక్స్ని కూడా మనం యాజ్ ఆఫ్ నౌ అయితే సెల్ సైడ్ కన్సిడర్ చేయట్లేదు ఫ్రెండ్స్. సెటప్ టర్న్ అయిందా లేదా, బులిష్ నుంచి బేరిష్కి మారిందా లేదా మార్కెట్, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మనం స్టాక్స్ని కేర్ఫుల్గా చూస్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్. ఇప్పుడున్న కరెంట్ సెటప్ బట్టి అయితే ఎలాంటి స్టాక్స్ని కూడా సెల్ సైడ్ కన్సిడర్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ అ గుడ్ టైమ్. థ్యాంక్ యూ.